2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు 2,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో 8,396 కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 170% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారే తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిన జిల్లాలో బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అన్నదాతలు అందరూ కూడా ఖరీఫ్ పనుల్లో చాలా ముమ్మరంగా ఉన్నారు. జిల్లాలో వరి నాట్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకు సంబంధించిన కార్డులు ఇవ్వడం కానీ లేదా కొత్త చట్టం తీసుకురావడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి ప్రధానంగా వ్యవసాయంలో 170-80% భూముల్ని సాగు చేస్తున్న కౌలు రైతులకి నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలే మిగులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి న్యాయం చేస్తాం, కౌలు రైతులను ఆదుకుంటాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి పద్ధతుల్లో అనేక వాగ్దానాలు చేశారు. మరి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ కనబడట్లేదు. ప్రధానంగా అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కూడా అందిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం భూములున్న భూ యజమానులకే అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించి కౌలు రైతులు మీరు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఏ పద్ధతుల్లో ఇస్తారో కూడా అర్థం కావడం లేదు. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్నే అమలు చేస్తూ కౌలు రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉన్నది. మరి భూ యజమానులకు సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి, వాడికి రుణాలు ఇవ్వాలి, నష్టపరిహారాలు ఇవ్వాలి, బీమా పరిహారాలు అందించాలి అని చెప్పేసి ఒకవైపు రైతు సంఘాలు కోరుతూ సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవులు పెడతా ఉన్నది. మరి సరైన పద్ధతి కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బ్యాంకర్లు రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక కూడా విడుదలైంది. మరి రుణ ప్రణాళికలో కౌలు రైతులకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసే పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్లు చెప్పినంత మాత్రాన కౌలు రైతులు రుణాలు అనే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ జిల్లాలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకే పంట రుణాలు అందించేలాగా రుణ ప్రణాళికలో కనీసంగా 2,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ప్రత్యేకంగా కేటాయించి ఆ రకంగా కౌలు రైతులకి ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు అందించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్